तेलंगाना के मेरे साथी अध्यापक और अध्यापिकाओं को मदीना हिंदी विद्यालय के द्वारा स्वागत और सभी को सविनय नमस्कार। आज हम इस वीडियो में TSJL प्रश्न पत्र बारे में चर्चा करेंगे। प्रश्न किस रूप में आते हैं, हम कैसा पढ़ना चाहिए, और उसके साथ साथ एक पोस्टर के रूप में जो हमने रिलीज़ किया है, पेपर 1 के लिए क्या पढ़ना चाहिए और पेपर 2 के लिए रेफरेंस और प्रेफरेंस बुक्स क्या पढ़ना चाहिए विथ पिक्स के साथ आपके सामने मदीना हिंदी विद्यालय जो पेश किया है। మనము ఏం చదవాలన్న విషయాలన్నీ కూడా మీకు अपडेट ఇవ్వడం జరుగుతుంది। मदीना हिंदी विद्यालय आपको सही रास्ता दिखाती है, वास्तविक रास्ता दिखाती है, काल्पनिक जगत में ना ले जाती है। ये याद रख दीजिए। మనం ఎప్పుడు కూడా ఏది తెలియజేసినా కూడా ఉన్నది ఉన్నట్టుగా నీట్గా విత్ ప్రూఫ్స్తో సహా నేను మీ అందరికి కూడా ఫస్ట్ నుంచి కూడా తెలియజేస్తున్నాము। TSJL సిలబస్ రాగానే మొట్టమొదటిసారి మనమే మదీనా హిందీ విద్యాలయ ద్వారా మనం దీనిని ఇంగ్లీష్లో ఇస్తే దాన్ని హిందీలోకి మార్చి ఇవ్వడం జరిగింది। అలాగే అనేక సంస్థలు కూడా JL హిందీకి కోచింగ్స్ ఇటువంటివన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు। అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు జాబ్లోకి రావాలి అనేదే ముఖ్య ఉద్దేశము, అది గుర్తుపెట్టుకోండి। అలాగే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి। అవకాశాలు ఇదే నా చివరి అవకాశమని మనం ఎప్పుడు బలంగా అనుకుంటామో అప్పుడే మనం దాన్ని సాధించగలుగుతాము। అలాగే మనలో ఏముండాలి? కసి ఉండాలి, పట్టుదల ఉండాలి, బలమైన కోరిక ఉండాలి, దృఢమైన ఆశయం ఉండాలి, అప్పుడే మనము అనుకున్నది సాధిస్తాం। అలాగే ఈ నోటిఫికేషనే నాకు చివరి నోటిఫికేషను, దీంట్లో నేను ఖచ్చితంగా జాబు సంపాదించుకోవాలి అన్నట్టుగానే మనం చదవాలి, కానీ ఇంతమంది చదువుతున్నారు నాకు వస్తుందా అన్న భావనతో చదివితే ఎప్పుడు కూడా నువ్వు విజయం సాధించలేవు। ఎందుకంటే గ్రూప్ 1 సంబంధించిన రిజల్టు ఈరోజే వచ్చింది। దాదాపు దానికి 3.5 లక్షల మంది అప్లై చేయడం జరిగింది, రాయడం జరిగింది। కానీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? మొత్తం అన్ని రిజర్వేషన్లను తీసుకుంటే 25,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు। అంటే దాదాపు 3,25,000 మంది మెయిన్స్కు క్వాలిఫై కాలేదు। కానీ పెట్టినప్పుడు 3.5 లక్షల మంది ఉన్నారు అనుకుంటాం, కానీ మెయిన్స్ క్వాలిఫై అయింది కేవలము 25,000 మంది। జనరల్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది మనకు? 150 బిట్లకు 71 వచ్చింది। అంటే మినిమం 50% రావడం కోసమే పిల్లలు 71 మార్కు కట్ ఆఫ్కి వచ్చిందంటే దాదాపు 6-7 నెలలు కష్టపడితే ఆ మెయిన్స్కి వాళ్ళు క్వాలిఫై అయ్యారు। అదే మనం గుర్తుపెట్టుకోండి। నేను చదువుతున్నా, నేను బాగా సెట్లో క్వాలిఫై అయినా, నెట్లో క్వాలిఫై అయినా, నేను గతంలో డిఎస్సీలో నాకు మంచి మార్కులు ఎడ్జ్లో పోయింది, ఇలా భావనతో చదివితే కనీసం మినిమం మార్క్స్ కూడా వాళ్ళకు రావు। ఇది చాలా ఇంపార్టెంట్। కాబట్టి मेरे साथी अध्यापक और अध्यापिकाएं वास्तविक रूप में देखना चाहिए। వాస్తవాలుగా చూడాలి, వాస్తవాలుగా తెలుసుకోవాలి। మన బలం, మన బలహీనత మనకు తెలుసు కాబట్టి మన బలాన్ని పెంచుకొని బలహీనతను తగ్గించుకొని మన కుటుంబ యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం చదవాలి తప్ప కోచింగ్ పోయిన వాళ్ళందరికీ, టాప్ కోచింగ్ పోయిన వాళ్ళందరికీ, టాప్ దాన్ని యాప్ తీసుకున్న చదువుకున్న వాళ్ళందరికీ కూడా జాబ్స్ వస్తాయంటే అందరికీ రావాలి, మరి ఎందుకు రావడం లేదు? అదే కారణం। ఎందుకంటే వాళ్ళలో కసిలు ఉండదు, పట్టుదల ఉండదు, వాళ్ళ సపరేట్ విషయం। కాబట్టి అదే ఆలోచనలు చేయొద్దండి। ప్రామాణిక పుస్తకాలు తీసుకొని మనం ఎప్పుడు కూడా ఇదే చెప్తున్నాము, ప్రామాణిక పుస్తకాలు తీసుకోవాలి, ప్రామాణికంగా చదవాలి, వాస్తవిక రూపంలో చదవాలి। అలాగే మనం
2017 నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా. రోజు పేపరు టీఎస్ ఉపాధ్యాయ అనగానే ఉపాధ్యాయ ఎప్పుడు వస్తాయి పోస్టులు అని ఇంత ఎదురు చూస్తున్నాం మనం. కానీ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, వచ్చిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీరు అందరూ కూడా మననం చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే మనం అందరం కూడా అనుకున్నాం డిసెంబర్ 20 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది, జనవరి 10 కల్లా క్లోజ్ అయిపోయింది, ఖచ్చితంగా పెంచుతాడు అని చెప్పేసి చాలామంది ఓవర్ కాన్ఫిడెంట్లో ఉన్నారు. నేను చెప్పే ఇంతకుముందే అతి విశ్వాసం వెరీ డేంజర్ అని. చాలామంది అప్లై చేయలేని పరిస్థితుల్లో చాలామంది కోల్పోయినారు. ఇది వాస్తవం, ఇది నిజం. అదే నేను చెప్తున్నా మిత్రులారా, ఒక్కసారి మనం అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ అవకాశం ఇంకా 100% మనకు అన్ని పరిస్థితులు అనుకూలించవు. పరిస్థితులు అనుకూలించినప్పుడే మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఓవర్ కాన్ఫిడెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, అతి విశ్వాసము ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అలాగే మనం ఈ టెంపోను అంటే ఇప్పుడు మనలో కసి కానీ పట్టుదల కానీ ఆ టెంపోను ఇప్పటి నుంచి మనం దాన్ని పట్టుకొని ఎప్పటి వరకు అంటే జూలై ఎగ్జామ్ జరిగేంత వరకు ఆ టెంపోను తగ్గకుండా మెయింటైన్ చేస్తూ చదువుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ కోరుకుంటుంది. ప్రతి క్షణం హర్ క్షణ్ మహత్వపూర్ణని మాత్రం నువ్వు భావించు. నీ పరిస్థితులను బట్టి నువ్వు బాగా చదువుకో. అలాగే నీ మనసంతా కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వేలోనే ఆలోచిస్తూ ఉండాలి, పాజిటివ్ థింకింగ్స్ ఆలోచిస్తూ ఉండాలి. ఎన్ని అప్లికేషన్ వచ్చినాయంట, ఎన్ని వచ్చినాయంట, వాడు బాగా చదువుతున్నాడంట, పలానోడు యాప్ తీసుకొని చదువుకుంటున్నాడు, నాకు ఆర్థిక ఇబ్బంది వల్ల నేను చదువుకోలేకపోతున్నాను, పలానోడు మంచి కోచింగ్లో పోతున్నాడంట. ఇవన్నీ కాదు. జిస్కా ఈమాన్దారీ సచ్చాయి హోతా హై వహ భగవాన్ జాంతా హై. ఆయనకు తెలుసు భగవంతుడికి ఎవడు నిజాయితీగా తన కుటుంబం కోసం పరితపిస్తున్నాడని తెలుసు కాబట్టే ఆయననే ఇస్తాడు. కాబట్టి కోచింగ్ పోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, యాప్లు తీసుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయని భ్రమలో ఉండొద్దు. నీ శక్తి మీద నువ్వు ఆధారపడు. తీసుకో, కోచింగ్ తీసుకోవాల్సిందే, యాప్లు తీసుకోవాల్సిందే, చదువుకోవాల్సిందే. ఏ విధంగా అయినా సరే నువ్వు సక్సెస్ కావాలి, దాంట్లో తప్పేం లేదు. కానీ ఉన్కే సాత్ సాత్ 19.9999 నీది ఉంటుంది, 0.0001 అనేది ఆ భగవంతుడు ఇస్తాడు. ఆ 1 ఈమాన్దారీ హోతా హై. ఆ 1 నీ యొక్క నిజాయితీ ఉంటుంది. ఆ 1 నీ కుటుంబం కోసం నువ్వు నిజంగా కష్టపడుతున్నావా లేదా అనేది భగవంతుడు చూస్తాడు. కాబట్టి దయచేసి బాగా మంచి పాజిటివ్ మెథడ్ తోటి, పాజిటివ్ థింకింగ్స్ తోటి చదువుకో. ఎవరి గురించి ఆలోచన చేయవద్దు, నీ గురించే నువ్వు ఆలోచించు. అలాగే ఫస్ట్ పేపర్ జిఎస్కు సంబంధించిన మనము ఏ ప్రామాణిక పబ్లికేషన్ చదవాలనేది అన్ని పేర్లతో సాహిత్యము పేపర్ తెలుగులో ఉంటుంది మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. చాలా అదృష్టం అది. మళ్ళీ చెప్తున్నాను, నో నెగిటివ్ మార్క్స్, నో పాజిటివ్ మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కూడా ఆలోచించుకో. టెట్ క్వాలిఫై కాలేదని భయపడవద్దు. దానిదే దీనిదే. చాలామంది ఎలక్షన్లో చూస్తూ ఉంటాం, ఎమ్మెల్యే సీట్లు రాకపోతే ఎంపీ సీట్లలో గెలిచింటాడు, ఎంపీ సీట్లు లేకపోతే ఎమ్మెల్యే గెలిచింటాడు. అలా దీనికి ఎటు ఏ పరిస్థితుల్లో ఆ పరిస్థితులు తగ్గట్టుగా మారిపోతుంటాయే తప్ప గతంలో జరిగిన విషయాలన్నీ కంటిన్యూ అవుతాయని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అనుకోవద్దు. అలాగే ఈ టీఆర్టీ కానీ టీజీటీ కానీ ప్రజెంట్ ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏంటంటే టీజీటీలో హిందీ పోస్టులు వేస్తారా వేయరా అని కొద్దిగా మీమాంస ఉంది, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మరి వస్తుందా లేదా అనేది నోటిఫికేషన్లో మనకు తెలుస్తుంది. భగవంతుడి దయలో రావాలని మదీనా హిందీ విద్యాలయ ద్వారా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఒకవేళ పొరపాటున ఏమన్నా కోర్టు ఇబ్బందులతోటి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే మనకు దిక్కేమవుతుందంటే టీఎస్ జైలు అవుతుంది. కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి, దీన్ని బాగా హార్డ్ వర్క్ చేయండి. ఈ హార్డ్ వర్క్ చేయడం వల్ల ఈ యొక్క నాలెడ్జ్ కూడా నీకు టీజీటీ హిందీ మీద ఉపయోగపడుతుంది, అలాగే టీఆర్టీ హిందీ మీద కూడా ఉపయోగపడుతుంది. అలాగే నేను రిజర్వేషన్ వ్యక్తిని, నాకు ఇన్ని మార్కులు వస్తే చాలు అని ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దని దయచేసి మిత్రులారా
150కు 150 ఫస్ట్ పేపర్లో, రెండో పేపర్లో 300/300, టోటల్ 450 మార్కులకు 450 రావాలి అని చదవాలి. కానీ నాకు ఒక 300 వస్తే చాలు, 200 వస్తే చాలు, నా రిజర్వేషన్ నేను బయటపడతానని అలాంటి పిచ్చి భావనలో ఉండొద్దండి. దయచేసి మనం ఎప్పుడు కూడా జాబ్ కోసం చదవకుండా ర్యాంక్ కోసం, ఫస్ట్ ర్యాంక్ కోసమే మనం చదువుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ కోసం అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మనకు జాబ్ అనేది 100% వస్తుంది. అలాగే మనం ఎక్కువగా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే మన మదీనా హిందీ విద్యాలయ ద్వారా మనం ప్రతి సండే ఎగ్జామ్ పెడుతున్నాము. ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా 2 క్వశ్చన్స్ పెడుతున్నాము. అవి కూడా మీకు ఎంతగానో ప్రామాణికమైనవి. చాలామంది అటెంప్ట్ చేయడం లేదు. చేయండి. ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు దానికి మీరు ఉపయోగించుకోవాలి. అదే నేను చెప్తుంది, ఆత్మవిశ్వాసము, ఓవర్లుక్. మన డ్యూటీ ఇది. రోజుకు 2 క్వశ్చన్లు. మనం అనుకోవచ్చు, మనం ఇంతకుముందు కాకి కథ విన్నాం, దప్పికి తిరేటప్పుడు ఒక్కొక్క రాయి వేస్తే అది దాని దప్పికి కాకి తీర్చుకుంది. అంటే మనం అదే చెప్తున్నాము, सुई का काम सुई करता है, तलवार का काम तलवार करता है. उसी तरह हम जो यूट्यूब में हर दिन 2 प्रश्न दिए जाते हैं, महत्वपूर्ण दृष्टि से दिया जाता है. ఒక్కసారి క్వశ్చన్స్ మీరు చూడండి, ఇది ఈజీగా ఇచ్చినారని మీరు ఒక్కసారి కామెంట్ పెట్టండి. చూడండి, బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడు మనము ఎప్పుడు కూడా మనం చదివేటప్పుడు మల్టిపుల్ చాయిస్ విధానంలో చదవకూడదు. ఎగ్జామ్లో రాయాలే కానీ మనము పలానా తులసీదాస్ మహత్వపూర్ణ రచన క్యా హై అంటే వెంటనే ఫిల్లింగ్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో చదవాలి. మల్టిపుల్ చాయిస్ రూపంలో ఎట్టి పరిస్థితుల్లో చదవకూడదు. ఇది మోస్ట్ డేంజర్. అందుకోసం మన మెటీరియల్లో మనము మ్యాటర్ రూపంలో ఇచ్చినాము. అది కూడా మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా మనం కోరుకుంటున్నాము. ఎలాగా అంటే చూడండి, ఒకసారి మనము ఈ జాబుకు సంబంధించింది మనము 3 పద్ధతులు. ఒకటి ప్రిపరేషన్ తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేయాలి, మనం రివిజన్ చేయాలి. రివిజన్ తర్వాత రోజు ఎగ్జామ్ రాయాలి. ఎవ్రీడే ఎగ్జామ్ అనేది రాయాలి. నువ్వు ఈ విధంగా ఎగ్జామ్ను కండక్ట్ చేసుకొని రాసుకుంటే రేపు ఈ పిఆర్సి అనేది అంటే పే రివిజన్ కమిషన్ అంటే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి జీతం పెరుగుతూ జీతం తీసుకుంటాం. అంటే ప్రిపరేషన్, రివిజన్, కండక్ట్ టు ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ నువ్వు అటెంప్ట్ చేయగలిగితే, ఈ పిఆర్సీ నువ్వు ఫాలో అయితే రేపు ఉద్యోగంలో జీతం సంబంధించిన పిఆర్సీ నువ్వు తీసుకోగలుగుతావు. అన్నీ చెప్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కటి ఎవ్వరు కూడా సాధించిన వాళ్ళు ఈజీగా సాధించలేదు. జాబ్స్కు వాళ్ళు చాలా కష్టపడ్డరు, చాలా కుర్బానీ కియా హై. ఉసీ తర ఖడీ మెహనత్ కియా హై. ఒక్కొక్కళ్ళు 10 గంటలు 15 గంటలు చదివే వాళ్ళు ఉన్నారు, 12 గంటలు చదివే వాళ్ళు ఉన్నారు, రోజుల తరబడి చదివే వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా సరే ఒక 2 గంటలు చదివి నేను బాగా చదువుతున్నానని అతి ఆత్మవిశ్వాసం పెట్టుకోకుండా కాన్ఫిడెంట్గా చదువు. అలాగే ఒక టార్గెట్ పెట్టుకో. మనకు ఈ జనవరి నుంచి జూలై వరకు అంటే ఎన్ని నెలలు ఉన్నాయి, మనకు 7 నెలలు ఉన్నాయి. ఈ 7 నెలలను నువ్వేం చెయ్యి, ఫస్ట్ టార్గెట్ అంటే ఈ జనవరి ఫిబ్రవరి ఈ 2 నెలల్లో నేను సిలబస్ కంప్లీట్ చేయాలి. తర్వాత మార్చి ఏప్రిల్ అంటే దీన్ని మళ్ళీ సెకండ్ రివిజన్ చేయాలి. అలాగే సెకండ్ టైం రివిజన్ జనవరి ఫిబ్రవరి 2 నెలలు పెట్టుకో. 2 నెలల్లో ముందు సిలబస్ మొత్తం ఒకసారి చూసుకుంటావు. మనమే చెప్తుంటాం పిల్లలకి ఎగ్జామ్ రాసేటప్పుడు, అరే ముందు పోయిందమ్మడే ఫస్ట్ క్వశ్చన్ చదివి ఆన్సర్ రాయొద్దురా, ముందు క్వశ్చన్ పేపర్ అంతా చదువురా అని చెప్తాం పిల్లలకేమో మనం చెప్తాము, మనం పాటించడానికి వచ్చేసరికి అది పాటించము. కాబట్టి మనం ఏం చేయాలి, జనవరి ఫిబ్రవరి టార్గెట్ పెట్టుకోవాలి. ఈ 60 రోజుల్లో ఫస్ట్ సిలబస్ అంతా చూడు. ముందు సిలబస్ కాపీ ముందు పెట్టుకో, సిలబస్ అంతా చదువు ఒక్కసారి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏముంది సిలబస్ ఒక్కసారి అన్నీ చూసుకుంటూ పోతే నీకు అవగాహన వస్తుంది. మళ్ళీ సెకండ్ మార్చి ఏప్రిల్ రివిజన్ స్టార్ట్ చేయి. మళ్ళీ ఒక్కసారి దాన్ని చదువుకుంటూ పో. తర్వాత మే అండ్ జూన్లో మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేయి. ఒక టార్గెట్ ఒక్కసారి మళ్ళీ పోయి మళ్ళీ వెనక్కి రావడం, వెనక నుంచి మళ్ళీ ముందుకు రావడం. ఇలా నువ్వు చదువుకుంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు. ఒక టార్గెట్స్ పెట్టుకోవాలి. ఈ రోజు కల్లా నేను సిలబస్ అయిపోగొట్టుకోవాలి. మనం చూడండి 10th క్లాస్ పిల్లలకి ఏం చేస్తున్నాం, మనము యాక్షన్ ప్లాన్ అని చెప్తున్నాము. పలానా రోజు ఈ సిలబస్ అయిపోగొట్టుకోవాలి, పలానా రోజు వీటి మీద మళ్ళీ రివిజన్ టెస్ట్ చేయాలి. మళ్ళీ రివిజన్ టెస్ట్లు అయిన తర్వాత మళ్ళీ మొత్తం 6 పాఠాలకు సంబంధించిన రివిజన్ టెస్ట్ చేయాలి. మళ్ళీ తర్వాత ఫ్రీ ఫైనల్ చేయాలి. ఇన్ని ఎగ్జామ్స్ పెడుతున్నాం. అన్ని ఎగ్జామ్స్ మనం కూడా పెడుతున్నాం, ఫ్రీగా పెడుతున్నాం, ఉచితంగా పెడుతున్నాం. ఎందుకు? హమ్ జో సేవా కర్తే హై
పడాయి కి సేవ భగవాన్ కి సేవ చేసి హోతీ హై. కాబట్టి మన యాప్లో మొన్న 8వ తారీఖు 100 బిట్స్ పెట్టినాం హిందీ భాష మీద. అలాగే మార్టిన్కి సంబంధించిన ఇంగ్లీషు పీడిఎఫ్ ఫైల్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఆదివాసీ అల్పసంఖ్యా సాహిత్య పీడిఎఫ్ ఫైల్ కూడా పెట్టడం జరిగింది. అలాగే కామయాని బుక్ చాలా అద్భుతంగా ఉంది. ఆధునిక కావ్యాన్ని 18 to 41 పేజెస్ కూడా మనం పెట్టడం జరిగింది. జో పన్నా కైసా పన్నా చాయే, సమగ్ర రూపసే పన్నా చా, సమగ్రంగా చదవాలి. ఊరికే పైన వ్యాపక దృష్టి సే और गहन दृष्टि से और समग्र दृष्टि से అలా మొత్తం పూర్తిగా కన్సల్ట్గా లైన్ ఇట్లా ఏలు పెట్టి లైన్గా చదువుకుంటూ పోవాలి. పైన చదివితే నీ బతుకు కూడా పైనే ఉంటుంది. నువ్వు ఎంత లోతుగా జాగ్రత్తగా, ఎందుకంటే మన నెత్తి మీద శనిదేవత ఉంటుంది ఎప్పుడు కూడా మనల్ని నిద్రపోనించడానికి, మనం చదవకుండా అడ్డుపడడానికి, ఏదో విధంగా మనల్ని సర్వనాశనం చేయడానికి అది ఉంటుంది. దాన్ని దొబ్బాలి అంటే మనలో బలమైన కసి ఉండాలి, బలమైన పట్టుదల ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం. అలాగే మనం ప్రతి ఆదివారం పెట్టే ఎగ్జామ్ను యాప్లో సంబంధించిన చిన్న సమస్యలు వచ్చినా కూడా మీరు మాకు తెలియజేయండి. మేము దాన్ని సర్దుకొని దాన్ని మీకు ఉపయోగపడే విధంగానే మేము తెలియజేయడం జరుగుతుంది. ఇదే ఫైనల్, ఇంకా టీఎస్జేఎల్ అనేది ఇదే ఫైనల్. ఈ టీఎస్జేఎల్, టీఎస్టీజీటీ और టీఎస్టీఆర్టీలో ఎల్పి హిందీ, ఎస్ఏ హిందీ ఇదే లాస్ట్. ఏజ్ 30 దాటిన వాళ్ళంతా మోస్ట్ డేంజర్లో ఉన్నట్లే. కాబట్టి బలంగా ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసి ఏ విధంగా నరకం చూపెడుతున్నారో మనందరికీ తెలుసు. అలాగే కాంట్రాక్ట్ బేసిక్లో ఎన్ని రోజులు పనిచేసిన రెగ్యులర్ టీచర్ వస్తే మళ్ళీ మనం బయటికి రావాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులన్నీ బాగా గుర్తుపెట్టుకొని ఈ 8 నెలలు నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకొని, నోటిఫికేషన్ రాదన్న గ్రూప్ 1 వచ్చింది, అలాగే ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్ వచ్చింది, మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎవరి దారిలో వాళ్ళందరం పోతున్నాము. కేవలం మన హిందీ వాళ్ళు మాత్రమే. ఎందుకంటే మనకు పుస్తకాలు అవైలబుల్ చాలా తక్కువగా ఉంటుంది. ఉన్న పుస్తకాల్ని మనం ప్రామాణికంగా తీసుకొని హార్డ్ వర్క్ చేస్తే మంచిదే, కానీ ఏవో పుస్తకాలు ఇవి ప్రామాణికమని ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకోకూడదు. ప్రామాణిక పుస్తకాలే చదవాలి. మనం మెటీరియల్ మనం కూడా 5 ఇంట్లకు సంబంధించిన 2 పార్ట్ 1, పార్ట్ 2గా మనం తయారు చేయడం జరిగింది. మెటీరియల్ తయారు చేసిన తర్వాత నేను క్వశ్చన్ పేపర్లు రెఫర్ చేస్తే మన మెటీరియల్ ఎంత ప్రామాణికం అనేది మీకు నేను వివరంగా చూపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే బుక్కులు అనేది నువ్వు చదివేది నీ జీవితానికి, లక్ష్యానికి సంబంధించింది. అది చాలా మీ మనసులో భయంగా, భక్తిగా ఉండటమే తప్ప దాంతోపాటు మళ్ళీ నేను డాక్టర్ నాగేంద్ర బుక్ ఎందుకు చదవాలి, గులాబ్ రాయ్ ఎందుకు చదవాలి, ఆచార్య రామచంద్ర శుక్లు ఎందుకు చదవాలి, అలాగే అకాడమీ పుస్తకాలు ఎందుకు చదవాలి, అలాగే పీజీ స్టాండర్డ్ పుస్తకాలు ఎలా చదవాలనేది మీకు వాస్తవిక రూపంలో గతంలో 2012లో జరిగిన జేఎల్, 2020 ఫిబ్రవరిలో జరిగిన జేఎల్ పేపర్, రీసెంట్గా ఏపీ టెట్లో వచ్చిన హిందీ సాహిత్యం సంబంధించిన బిట్స్ అన్నీ కూడా మీకు వాస్తవిక రూపంలో పేజీ నెంబర్తో సహా చూపెట్టడం జరుగుతుంది. మనం మెటీరియల్లో దాదాపు మేము తయారు చేసిన తర్వాత చూసినాము. నేను ఇంతకుముందే చెప్పా, డాక్టర్ భోలానాథ్ తివారీ, డాక్టర్ నాగేంద్ర और పీజీ స్టాండర్డ్ బుక్స్ ఎన్ని పుస్తకాలను ప్రామాణికంగా తీసుకొని తయారు చేసినాము. తయారు చేసిన ఇన్ని రోజుల తర్వాత చూస్తే అన్ని పేజీ నెంబర్ తర్వాత దాదాపు ఒక 80% మన మెటీరియల్ నుంచి వచ్చింది. అయినా మా మెటీరియల్ నుంచి వచ్చిన దాన్ని ఇంతకుముందు నేను రెఫరెన్స్గా చదవమని చెప్పిన, కానీ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ప్రిఫరెన్స్గా కూడా ఉండేసరికి చాలా సంతోషం ఇచ్చింది. అదే మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు భగవంతుడు ఖచ్చితంగా మనకు సహకరిస్తాడనే దానికి ఇదే నిదర్శనం. అందుకోసమే అయినా కూడా మా మెటీరియల్ రెఫరెన్స్ ప్రిఫరెన్స్గా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మీరు ప్రామాణికంగా అన్నీ చదవాల్సిందే. మేము చెప్పిన పిక్కులు అన్నీ చదవాల్సిందే, అన్ని పుస్తకాలు చదవాల్సిందే. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అన్ని పుస్తకాలు చదవాల్సిందే. ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించిన, జాబ్కి సంబంధించింది కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మీకు మనం 2012లో జేఎల్ క్వశ్చన్ పేపర్, 2020లో జేఎల్ క్వశ్చన్ పేపర్, అలాగే రీసెంట్ టెట్లో జరిగిన లిటరేచర్ వచ్చిన బిట్లు కూడా మీకు మన మెటీరియల్లో కూడా నాగేంద్రలో అన్నీ ఎట్లా వచ్చినాయనేది మీకు వాస్తవిక రూపంలో ఇప్పుడు నేను తెలియజేయడం జరుగుతుంది. అందుకోసమే చెప్తున్నా, మీకు ఓవర్ కాన్ఫిడెంట్ ఎప్పుడు కూడా ఉంచుకోవద్దండి. ప్రతి లైన్ టు లైన్ చదవాల్సిందే. మనం
అబ్స్ట్రాక్ట్ రూపంలో ఎట్టి పరిస్థితుల్లో చదవకూడదు, లైన్ టు లైన్ చదవాలి. అలాగే క్వశ్చన్స్ 2012 నుంచి 2020 వరకు ఎలా వచ్చినాయి, అవి రాబో క్వశ్చన్లో కూడా ఎలా రావచ్చు అనే విషయం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి मेरे साथ ही हिंदी अध्यापक और अध्यापिकाएं हमारी మదీనా హిందీ విద్యాలయ డౌన్లోడ్ కీజియే. అలాగే మేము ఇచ్చిన మెటీరియల్ను మీరే ఉపయోగించుకోండి, వేరే వాళ్ళకి ఇవ్వద్దండి. ఎందుకంటే షుగర్ ట్యాబ్లెట్ షుగర్కి సంబంధించిన వ్యక్తికి ఇస్తాం డాక్టర్, దాన్ని తుంచి ఇంకోటికి ఇచ్చినప్పుడు వీడి రోగం పోదు, వాడి రోగం పోదు. కాబట్టి ఒక మెటీరియల్ అనేది మీకు ఇచ్చినప్పుడు మీరు మాత్రం ఉపయోగించుకుని, ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఒక సిస్టమ్ ఉంటుంది, గౌరవించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం गत क्वेश्चन पेपर मीदा चर्चिद्दाम. 2012 जेल पेपर के बारे में हम चर्चा करेंगे. बिट देखिए. सुमित्रानंदन पंत ने अपने किस काव्य की भूमिका में छायावाद के स्वरूप को स्पष्ट करने की चेष्टा की. ఈ బిట్ వచ్చేసి మనకు ఆన్సర్ పల్లవ్. గులాబ్ రాయ్ హిందీ సాహిత్యక సుబోధ ఇతిహాస్ గులాబ్ రాయ్ గారిలో 225 పేజీలో ఉంది. అలాగే నెక్స్ట్ బిట్టు మహాదేవి వర్మ కృత్ ప్రారంభిక కవితాओं का సంకలన్ कौन सा है. ఈ బిట్ వచ్చేసి మనం తయారు చేసిన మెటీరియల్లో 157 పేజీలో పార్ట్ 2 బుక్లో ఉంది, చూడండి. అలాగే హిందీ జగత్ మే మస్తీ और अल्हड़पन से మధు के గీత్ గానే వాలే కవి కౌన్ హుయే హై అంటే మనందరూ తెలుసు. మధుకు సంబంధించి రాసినది ఎవరా అంటే అమితాబ్ బచ్చన్ వాళ్ళ నాన్నగారు హాలావాద్ కే ప్రవర్తక్ హరివంశరాయ్ బచ్చన్ జీ. అలాగే ఇది జనరల్ బిట్టు, దీనికి ఇంకొక పెద్ద మెటీరియల్ అవసరం లేదు, ఏ బుక్కులు చదివినా కూడా ఇది కామన్గా ఉంటుంది. అలాగే ప్రగతివాది కావ్యకి మూల్ విచారధార కిసిసే ప్రభావిత్ హోతే హై. ఇది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ప్రగతివాద అంటేనే కార్ల్ మార్క్స్, అభ్యుదయవాదాలు, క్రాంతికారి భావాలు ఉంటాయి. ఇది కూడా జనరల్ బిట్టు, ఇది ఏ బుక్ చదివినా కూడా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అలాగే ఇంకొక జనరల్ బిట్టు చూడండి. నిమ్నలిఖిత్ సే కిస్ కవికే ప్రగతివాది ఆందోళన్ మే సక్రియ నహీ దియా హై. ఎవరు దీన్ని మనకు సక్రియ ఆందోళనలో తీయలేదు ప్రగతివాదులు అంటే రామ్ధారి సింహ దినకర్. ఇది కూడా జనరల్ బిట్టే. అలాగే 141 బిట్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ అయిన పంక్తులు ఉన్నాయి. మనకు పార్ట్ 1 యూనిట్ 1లో మనకు 10 మంది కవుల గురించి ఉంది. దాంట్లో సుమిత్రానందన్ పంత్ గారు కూడా ఒకరున్నారు. మనం అది ప్రామాణికంగా తయారు చేసినామని అందరూ చెప్పిన మన మెటీరియల్. खुल गए चंद के बंद प्रास के रजत पाश अब गीत मुक्त औ इगवानी బహతి అయాస్. ఈ పంక్తి ఎవరు చెప్పినారనేది మన మెటీరియల్లో ఉంది, చూడండి ఒక్కసారి మిత్రులారా. 72వ పేజీ పార్ట్ 1లో అదే చెప్పాము. మేము ఇంతకుముందు కూడా చెప్తున్నాము, ప్రామాణికమైన పుస్తకాలతోనే తయారు చేసినాము. ఎందుకంటే ఇవి ప్రింటింగ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకునే లోపల మీకు అందుబాటులో రావడానికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అన్నీ సెట్ చేసి పెట్టాము. అక్కడక్కడ కొన్ని అక్షరాలు చిన్నగా ఉంటాయి. మీరు అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా కోరుకుంటున్నాము. అలాగే జనరల్ బిట్ ఇది. నిమ్నలిఖిత్ में से कौन కవి నయీ కవితా కా మహత్వపూర్ణ కవి నయీ హై. నయీ కవిత అంటే మనకు తెలుసు ప్రయోగవాదు. ఈ ప్రయోగవాదులో మనకు డాక్టర్ రామ్ధారి సింహ దినకర్ గారు ఉండరు. సచిదానంద హీరాచంద వాత్సాయన అగ్నేయ్ జీ, గిరిజా కుమార్ మాథుర్ జీ और ధర్మవీర్ భారతి తార్ సప్తాహ్ అని చెప్పేసి దాంట్లో వీళ్ళందరూ కూడా సమూహ గ్రూప్ కవి వీళ్ళు. దీంట్లో ఇది జనరల్ బిట్టు, ఇది కామన్గా ఏ బుక్కులైనా కూడా మనం చదువుకోవచ్చు. పరమాల్ రాసోకే లేఖక నామ్ క్యా హై. ఇది జగనిక్. ఇది కూడా జనరల్ బిట్టు, కామన్గానే మనము ఏ బుక్ చదివినా కూడా మనం పెట్టగలుగుతాము. అలాగే ఇంకో జనరల్ బిట్టు కుమ్మాన్ రాసోకే లేఖకే నామ్ క్యా హై దళపతి విజయ్. అలాగే ప్రయోగవాద్ కా శబ్ద్ సర్వప్రథం ప్రయోగ్ కిస్నే, చాలా ఇంపార్టెంట్ అయినది. ఇటువంటి క్రిటికల్ బిట్సే మనం గ్యాదర్ చేసి మనం మెటీరియల్లో పెట్టినాము. పార్ట్ 2లో
పేజ్ నెంబర్ 125లో డైరెక్ట్గా ఉంది చూడండి మిత్రులారా. ఎందుకంటే మనం అన్నీ కూడా ప్రామాణికంగానే మనం ధైర్యంగా చెప్తున్నాము. ఇంతకుముందు మనము రెఫరెన్స్గా అన్నాము, రెఫరెన్స్తో పాటు ప్రిఫరెన్స్గా కూడా మా మెటీరియల్ మీరు ఖచ్చితంగా చదవచ్చని ధైర్యంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే కుటిల్ లిప్ కా వికాస్ కిస్ లిపి సే హువా హై, భాషకు సంబంధించిన 5వ యూనిట్ చాలా అద్భుతంగా మనం మొదటి పార్ట్లో తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 2012లో వచ్చిన కుటిల్ లిప్ సంబంధించిన వికసిత రూప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గుప్త లిపి అని డైరెక్ట్గా పార్ట్ 1లో 223వ పేజీలో ఉంది చూడండి ఒకసారి. అలాగే ఇంకొక భాషకు సంబంధించిన బిట్టు చూడండి, దేవనాగరి కా జన్మ కిస్ లిపి సే హువా హై, ఇది కూడా మనం పార్ట్ 1లో పేజ్ నెంబర్ 221లో డైరెక్ట్గా ఉంది చూడండి మిత్రులారా. అలాగే భాషకు సంబంధించిన ఇంకో బిట్టు చూడండి, సింధు భాష కిస్ అపభ్రంశ్ సే వికసిత్ హుయి, చాలా ఇంపార్టెంట్, అదే చెప్తున్నా నేను. చాలా ప్రామాణికమైన పుస్తకాలు మనం రెఫర్ చేయడం జరిగింది. ఇది కూడా చూడండి, క్రావచ్ అనేది 251వ పేజీ పార్ట్ 1లో డైరెక్ట్ ఉంది చూడండి బిట్టు. అందుకోసమే లైన్ టు లైన్ మనం చదవాలి. ఇది 2012లో వచ్చిన కొన్ని బిట్లు మన మెటీరియల్లో డైరెక్ట్గా ఎలా ఉన్నాయి, జనరల్ బిట్ ఎలా ఉన్నాయి, గులాబరాయ్ బుక్ చదవడం వల్ల ఎంత ఉపయోగం అనేది ఇవి మీకు తెలియజేయడం కోసమే ఈ 2012 జేఎల్ పేపర్ను మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఫిబ్రవరి 20వ తారీఖు 2020 రీసెంట్గా జరిగిన జేఎల్ సంబంధించిన బిట్స్ ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ పేపర్ని మనం దాదాపు ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ పేపర్లో నుంచి వచ్చిన బిట్స్ మనం ఏ విధంగా ప్రామాణికంగా మన మెటీరియల్ ఉంది, అలాగే రెఫర్ చేయాల్సిన బుక్స్ కూడా ఎంత ఇంపార్టెన్స్ అనేది మీకు ఈ క్వశ్చన్ పేపర్లో తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక బిట్ చూడండి, సిద్ధోంకి వామ మార్గి भोग प्रदान योग साधना की प्रतिक्रिया स्वरूप किसका विकास हुआ, డైరెక్ట్గా మన మెటీరియల్లోనే 67వ పేజీ పార్ట్ 2 బుక్లో చూడండి. ఆన్సర్ కూడా నాథ్ పంథియోంకి హఠయోగ సాధనాక. అలాగే మనం చెప్పినాము ఇంపార్టెంట్ అయిన పంక్తులు చాలా ఇంపార్టెంట్ అనేవి, అది మన మెటీరియల్లో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ బిట్టు చూక్ భయి కుచ్ వాసో ఐసి దేశ్ చోడ్ బయో పరదేశీ, ఏ పంక్తి కిస్కి అని ఈ పంక్తుల్ని కూడా మనం అద్భుతంగా మన మెటీరియల్లో మనం గ్యాదర్ చేసి పెట్టినాము. ఈ 73వ పేజీలో పార్ట్ 2లో ఉంది చూడండి, డైరెక్ట్ బిట్టు అమీర్ ఖుస్రో. అలాగే స్టేట్మెంటు చూడండి, ఈ స్టేట్మెంట్లు అంత సామాన్యంగా మనకు దొరకవు, కానీ మన మెటీరియల్లో మేమంతా ఎంతో టీం వర్క్గా కష్టపడి కొన్ని నెలలు కష్టపడి దీన్ని మేము తయారు చేయడం జరిగింది. ఫస్ట్ గ్యాదర్ చేసుకున్న తర్వాత సిలబస్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సెట్ చేసినాము. ఇలా సెట్ చేయడం వల్లనే ఈరోజు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్టేట్మెంట్ చూడండి, आध्यात्मिक रंग के चश्मे आजकल बहुत सस्ते हो गए, उन्हें चढ़ाकर जैसे कुछ लोगों ने गीत गोविंद के पदों को आध्यात्मिक संकेत बताया है, वैसे ही विद्यापति के इन पदों को भी అని यह कथन किसका है అని డైరెక్ట్గా మన మెటీరియల్లో పేజ్ నెంబర్ 71లో పార్ట్ 2 బుక్లో చూడండి. ఆన్సర్ ఆచార్య రామచంద్ర శుక్లజీ. ఉసీ తర అలాగే మనందరికీ తెలుసు ఈ ఏ విధంగా सिद्धांतालु ఉంటాయి అనేది. ఈ సిద్ధాంతాలు మన యొక్క మెటీరియల్లో కూడా वैष्णव भक्ति के प्रमुख आचार्य और उनके द्वारा स्थापित सिद्धांतों के नाम नीचे दिए गए हैं, वह विकल्प चुनिए जो सुमिलित नहीं है, ఏవి కరెక్ట్గా లేని దాన్ని సెట్ చేయమన్నాడు. అది కూడా మన మెటీరియల్లో 106వ పేజీలో పార్ట్ 2 బుక్లో ఉంది. అలాగే ఒక బిట్టు చూడండి, కబీర్ పరిచయి కే లేఖక్ కౌన్ హై. నేను అందుకే చెప్తున్నా మన మెటీరియల్ ప్రిఫరెన్స్ రెఫరెన్స్తో పాటు గులాబ్ రాయ్, డాక్టర్ నాగేంద్ర, ఆచార్య రామచంద్ర బుక్లు ఎందుకు నేను చదవాలి అని చెప్తున్నానంటే, మీరు ఈ బిట్ అనేది ఎక్కడా దొరకదు, కేవలము డాక్టర్ నాగేంద్రలో 119వ పేజీలో ఉంది చూడండి. అందుకోసం మిత్రులారా మనము ఒక్క దాని మీద ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. ఎందుకంటే ఇది జాబుకు సంబంధించింది. ఈ కబీర్ పరిచయి అనేది గులాబ్ రాయ్లో లేదు, ఆచార్య రామచంద్ర శుక్లలో లేదు, ఎక్కడ లేదు. కేవలం డాక్టర్ నాగేంద్ర రాసిన 119వ పేజీలో వాస్తవిక రూపం తెలియజేయడం జరుగుతుంది. ఈ అనంతదాస్ ఎవరా అంటే నాబాదాస్ భక్తమాల్ రాసిన
నాభాదాస్ గారి యొక్క గురువు అయిన వినోద్జీ గారి యొక్క శిష్యుడైన. ఇంత అద్భుతమైన మ్యాటర్ డాక్టర్ నాగేంద్రలో కూడా ఉంది. అందుకోసమే మేము గుడ్డిగా వన్ వే మెథడ్ వెళ్ళొద్దండి. అన్ని రకాల పుస్తకాలు మనం రెఫర్ చేయడమే చాలా ఉత్తమమైన పని అని మీకు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్టు, ఉలట్ బాసియా కిస్ ధారాకే కవికి రచనామే పాయి జాతి హై. ఇది జనరల్ బిట్టు. ఉలట్ బాసియా మొత్తం కూడా సంత్ కవి, కబీర్ దాస్ని కూడా మనం ఉలట్ బాసి కవి కహతే హై. ఇస్లియే జనరల్ బిట్ ఇది, ఏ బుక్లో మనం చదువుకున్నా కూడా వస్తుంది. అలాగే नीचे प्रमुख सूफी काव्य और उनके नायकों का मिलन किया गया है, वह विकल्प चुनिए जो सुमिलित नहीं है. ఇది కూడా మనకు జనరల్ బిట్టే. మృగావతి, మధుమాలతి, పద్మావతి, చిత్రావళి ఇవన్నీ కూడా ఆ రచనల యొక్క ఏ రాజు దగ్గర ఉన్నారు, ఎవరు అనేది, ప్రేమ్ కహానీ అన్నీ మనం చదువుకుంటే జనరల్ బిట్టే ఇది. ఇంకొక జనరల్ బిట్ కూడా చూడండి. किस काव्य की मार्मिकता का सर्वोत्तम उदाहरण इनकी विरह व्यंजना में उपलब्ध होता है. संत మొత్తం జ్ఞాన మార్గు, రామ్ మొత్తం రామ్ భక్తి సాధన, కృష్ణ కావ్యకి సాధన, సూఫీ కావ్యనే ప్రేమ్ కావ్య. ఆ ప్రేమ్ కావ్యలో ఉండే అన్ని స్టోరీల్లో కూడా రాజు రాణికి సంబంధించిన విరహ వేదన ఉంటుంది కాబట్టి ఇది కూడా జనరల్ బిట్టే, సూఫీ కావ్యం. అలాగే वल्लभाचार्य ने भक्तों के 4 भेद किया है, नीचे दिए गए विकल्पों में कौन सी उनके द्वारा बताया गया एक भेद नहीं है. ఇది డైరెక్ట్గా మన మెటీరియల్లో 107వ పేజీలో పార్ట్ 2లో ఉంది, డైరెక్ట్గా ఉంది చూడండి మిత్రులారా. అలాగే పుష్టి మార్గుకు జహాజ్ జాత్ హై, జో జాకు కుచ్ లేనా హోయ్ సో లేవు అనే కథం కిస్నే కహా అంటే ఇది విఠల్నాథ్ గారు చెప్పారు. వల్లభాచారి గారి యొక్క కుమారుడు ఎవరి మీద చెప్పడం జరిగిందంటే సూరదాస్ మీద. ఇది 109వ పేజీలో పార్ట్ 2లో కూడా ఉంది, బాగా గమనించండి. అలాగే దాస్ పాంచాధ్యాయికి రచన కిస్ చంద్ మే కీ గయి. ఇది మనం జనరల్గా కవి పేరు గుర్తుంటుంది కానీ దీంట్లో ఎటువంటి చంద్ ఉపయోగించినాడనేది మనమంతా ఈజీగా ఉండదు. కానీ దీన్ని మనం మన మెటీరియల్ అద్భుతంగా 111వ పేజీలో పార్ట్ 2లో ఉంది చూడండి, డైరెక్ట్ బిట్టు. దీని ఆన్సర్ రోలా ఇక్కడ డైరెక్ట్ మనకు కనపడుతుంది. మన పేజీలో కూడా చూడండి, దీన్ని చూసి మనం ప్రింట్ చేయలేదు, ఇది బాగా గమనించండి. అన్ని ప్రామాణిక పుస్తకాలను మనం దగ్గరగా చేర్చి చేయడం జరిగింది. అలాగే భక్తమాల్కే రచయిత కౌన్ హై అంటే జనరల్ బిట్టు నాభాదాస్. ఇందాక కూడా మనం అనంతదాస్ గురించి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఆచార్య రామచంద్ర శుక్లజీనే పరిమార్జిత్ ఖడీ బోలి గద్దికి ప్రథమ పుస్తక్ కిసే మానా హై. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి క్రిటికల్ బిట్సే మనం చదువుకోవాల్సి ఉంటుంది. భక్తమాల, నాభాదాస్ అనేది అందరం పెడతాము, పరమాల్ రాసు, జగనికి, ఇవన్నీ కామన్ బిట్స్. ఇలాంటి బిట్లు చూడండి, ఇది మన మెటీరియల్లో ఉంది. 176, 177 పేజీలో పార్ట్ 2లో ఆన్సరు భాష యోగ వాసిష్ఠ అని. ఇది చాలా అద్భుతమైన బిట్టు, మన మెటీరియల్లోనే డైరెక్ట్గా ఉంది. అలాగే నెక్స్ట్ బిట్ మనం గమనించినట్లయితే నిమ్నలిఖిత్ మే కౌన్ సే రచన జగన్నాథ్ రత్నాకర్కి నహీ హై. ఈ జగన్నాథ్ రత్నాకర్ నహీ హై అనేది ఎవరిది అనేది కూడా మనము 151వ పేజీలో పార్ట్ 2లో ఉంది చూడండి, భ్రమరదూత్ అనేది. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు. అలాగే ద్వివేది జీకే నిబంధంకు బాతోం కా సంగ్రహ్ కిస్నే కహా. చూడండి, ఇట్లాంటి స్టేట్మెంట్లు కానీ పంక్తులు కానీ మనం తయారు చేసిన మెటీరియల్లో డైరెక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే అన్నీ ఇంపార్టెంట్గా అవసరమైన వరకే మనం మెటీరియల్ని చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. 241వ పేజీలో పార్ట్ 2లో డైరెక్ట్గా ఉంది చూడండి బిట్టు. అలాగే నిమ్నలిఖిత్ మే సే కిస్ కవికో సానెట్ సిద్ధ్ కహా గయా. ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఇటువంటి బిట్స్ మీరు బాగా గమనించండి. ఈ सानेट सिद्ध का अर्थ यह होता है कि हिंदी और उर्दू भाषा के शब्दकोश लिखने वालों को सानेट सिद्ध कहते हैं. यह लिखने वाला ఈ బిట్ అనేది మీకు గులాబ్ రాయ్లో దొరకదు, డాక్టర్ నాగేంద్రలో దొరకదు, ఆచార్య రామచంద్ర శుక్లో దొరకలేదు. కానీ మన మెటీరియల్లో 163వ పేజీలో పార్ట్ 2లో ఉంది చూడండి, ఆన్సర్ త్రిలోచన్ శాస్త్రి. అదే నేను చెప్పేది, మేము మా బుక్ ప్రామాణికమని చెబుతూనే మిగిలిన బుక్కులు కూడా మేము రెఫర్ చేయాలని మీకు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ देखिए
डॉक्टर इंद्रनाथ मदान ने भुवनेश्वर प्रसाद के किस नाटक को आधुनिकता बोध का दस्तावेज कहा है? यह भी बिट हमारे मेटेरियल में 195 पेज में पार्ट 2 में है, देखिए। उसी तरह आचार्य शुक्ल के निबंध किस శైలి में लिखे गए हैं? ఇది కూడా ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా మన ఏ విధంగా జేఎల్లో రీసెంట్గా వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఉందో మన మెటీరియల్ కూడా ఉంది, చూడండి మిత్రులారా. పేజ్ నెంబర్ 45 పార్ట్ 1లో ఉంది, సమాస శైలి అని చెప్పేసి. అలాగే విద్యా నివాస్ మిశ్ర का पहला निबंध संग्रह चितवन की चाह का कब प्रकाशित हुआ? మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము ఇలాంటి కవి పేరు వస్తుంది అని చెప్పేసి. ఇలాంటి బిట్ కూడా 247వ పేజీలో పార్ట్ 2లో ఉంది, ఆన్సర్ 1953. అలాగే హిందీ సాహిత్యక ప్రాచీనతం ఆత్మచరిత్ కౌన్ సాహై అనేది కూడా బిట్టు 266వ పేజీ పార్ట్ 2 బుక్లో ఉంది, అర్ధకథ అని చెప్పేసి. ఇవన్నీ కూడా మన మెటీరియల్లో డైరెక్ట్గా యాస్టీజ్గా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని బాగా ప్రిఫరెన్స్గా ఈ బుక్ను చదువుకోవాలి ఖచ్చితంగా. అలాగే మనము నెక్స్ట్ బిట్ను మనం గమనించినట్లయితే దేవ్ సృష్టి కా మానవీయ సృష్టి కో సత్తా హస్తాంతరన్ కామయానికి కిస్ సర్గ్ మే పూరా హోతా హై అనేది. అందుకోసమే నేను చెప్పాను దక్షిణ భారత హిందీ ప్రచార సభ పీజీకి సంబంధించిన ఈ హెడ్లైన్ చూడండి. ఆధునిక్ కావ్య బుక్లో పేజ్ నెంబర్ 26లో ఇడా సర్గ్ గురించి, చింతా సర్గ్ గురించి, శ్రద్ధా సర్గ్ గురించి, లజ్జా సర్గ్ గురించి కూడా ఉంది. కాబట్టి ఇవి కూడా మనం రెఫర్ చేయాలి అనేది మీకు మొదటి నుంచి ప్రతి వీడియోలో నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ బిట్ కూడా చూడండి. స్త్రే నహి కుచ్ మేరా మైతో డూబ్ గయాతా స్వయం శూన్యమై అనే ఈ కవిత దేంట్లో నుంచి వచ్చింది అనేది ఇది కూడా అసాధ్య వీణ అని చెప్పేసి 111వ పేజీలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఎంఏలో ఆధునిక్ కావ్యలో ఉంది. ఇవన్నీ కూడా అదే నేను చెప్పేది, మన ఒక్క బుక్కే కాదు అనేక పుస్తకాలు మనము ప్రామాణికంగా మనం ఏవైతే చెప్పినామో అవన్నీ కూడా డైరెక్ట్గా మీకు కనపడుతున్నాయి. శేఖర్ ఏక్ జీవనీ మే శేఖర్ కే స్వాతంత్రత की खोज की अंतिम परिणति कौन है అనేది శశి అది. ఇది విద్వాన్ బుక్లో కూడా మనకు అవైలబుల్గా ఉంది. అలాగే ఇది చూడండి డైరెక్ట్ కనపడుతుంది. मैं प्रकृति का पुजारी हूँ और मनुष्य को उसके प्राकृतिक रूप देखना चाहता हूँ, जो प्रसन्न होकर हंसता है, दुखी होकर रोता है और क्रोध में आकर मार डालता है. यह गोदान में किसका कथन है? హూరి, జమీందార్, రాయ్ సాబ్, ప్రొఫెసర్ మెహతా. ఇది 73వ పేజీలో విశేషణ్ అధ్యయన్ అనే బుక్లో ఎంఏలో 8వ పేపర్లో ఈ బిట్టు మనకు డైరెక్ట్గా కనపడుతుంది. అలాగే కబీర్నే మాతా, నారి, గయ్యా, మిలయ్యా ఆది శబ్దంకో ప్రయోగ్ కిస్ అర్థమే కియా గయా అంటే మొత్తం కూడా నారికి సంబంధించింది. వీళ్ళందరినీ కూడా మాయతో ఆయన పోల్చడం జరిగింది. ఇది కూడా మనకు పేజ్ నెంబర్ 9 పార్ట్ 1లో డైరెక్ట్గా ఉంది చూడండి. అలాగే మనకు ఈ బిట్స్ను మనం గమనించినట్లయితే ప్రతి బిట్టు కూడా మనము ప్రామాణికంగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రామ్ భగతి రత్ నర్ అరు నారి సకల్ పరం గతికి అధికారికే పరం గతి కా అభిప్రాయ క్యా హై అని ఇది ఒక చౌపాయి. ఇది యాక్చువల్గా ఫస్ట్ లైన్ దీంట్లో ఏముందంటే చెరువు చరణ్ ధర్మ జగ్ మాహి పూరా రహా సపనేహు అద్ నాహి అనేది రామచరిత మానస్లో ఉంది. సెకండ్ లైన్ ఇచ్చిండు. దీంట్లో ఏంటంటే దీని యొక్క ఉద్దేశము రాముణ్ణి మనం బాగా ప్రార్థిస్తే మోక్షం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే మనకు ఈ కామయాని మే వర్ణిత్ జ్వాలాప్న కి కథా కా ముఖ్య స్రోత్ క్యా హై అన్నము మన మెటీరియల్లో డైరెక్ట్గా ఉంచండి. 58వ పేజీలో పార్ట్ 1లో శపత్ బ్రాహ్మణ్ అని చెప్పేసి ఇలా ప్రతి బిట్టు కూడా చాలా ప్రామాణికంగా మనకు కనపడుతూ ఉంది. రామ్ కి శక్తి పూజ కవితా కా రచన వర్ష క్యా హై అనేది ఇది కూడా జనరల్ బిట్ అయినప్పుడు కూడా మన మెటీరియల్ కూడా పేజ్ నెంబర్ 85లో పార్ట్ 1లో ఉంది. అలాగే కుకురముక్త్ కవితామే కుకురముక్త
ప్రతీక్ క్యా హై అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎంఏలో ఆధునిక్ కావ్య పేజ్ నెంబర్ 77లో ఉంది, డైరెక్ట్ కనపడుతుంది చూడండి. అందుకోసమే నేను అన్ని పుస్తకాలు రెఫర్ చేయాలని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే పర్మైతో కళావంతు హూ నహి శిష్య సాధకు కహనా కిస్నే కహా అనేది అసాధ్య వీణ అనేది అగ్నేజీ నే లిఖా గయా యహ కావ్య. ఇది 168 పేజీలో పార్ట్ 2లో ఉంది చూడండి. అలాగే ఆంగన్ కే పార్ ద్వార్ సంగ్రహ కా ప్రకాశన్ వర్షం, ఇది కూడా మనకు పార్ట్ 2లో అగ్నేయ్ గారిది, ఇది కూడా డైరెక్ట్గా మనకు ఉంది, గమనించండి. అలాగే ఏపీ టెట్లో సంబంధించిన రీసెంట్వి దీంట్లో కూడా లిట్లో ఇచ్చింది కాబట్టి వీటిని కూడా మనం ప్రామాణికంగా లిట్కి సంబంధించి తీసుకోవచ్చు. ఇక్కడ బిటు చూడండి, బతక్ ఆహు రసమై జుహై కవిత్ కహావై సోయ్ యహ పరిభాష కిస్నే కి అనేది ఇది అందుకే హిందీ సాహిత్యక సుబాద్ ఇతిహాస్ గులాబ్ రాయ్లో 80వ పేజీలో ఉంది చూడండి. అందుకే నేను చెప్పేది ప్రతి బుక్ కూడా మనము ఏదైతే చెప్పినామో ప్రామాణికము ఆ బిట్స్ అన్నీ కూడా డైరెక్ట్ కనపడుతున్నాయి. ఇంకొక బిట్ చూడండి, గఢ్ కుండహార్ విరాట్ కి పద్మిని నామక్ ఐతిహాసిక ఉపన్యాసకారు. ఇది జనరల్ బిట్ అయినప్పటికి కూడా మన దాంట్లో కూడా 211వ పేజీలో పార్ట్ 2లో ఉంది. అలాగే आचार्य रामचंद्र शुक्ल जी ने रीतिकाल के कवियों का परिचय लिखते समय इस ग्रंथ का सहारा लिया है. గులాబ్ రాయ్లో 176 పేజీలో డైరెక్ట్గా ఉంది చూడండి. అలాగే కవికుల్ కల్పతరుకే కవి కా నామ్ క్యా హై అనేది డైరెక్ట్ బిట్, ఇది చింతామణి త్రిపాఠి గారు జనరల్ బిట్ ఇది. అలాగే మనము ఈ కుల్జం స్వరూప్ ఇన్కా ప్రసిద్ధ గ్రంథ హై అనేది ఇది ఏ బుక్లో కూడా లేదు. ధరణిదాసు, అక్షరారణ్య స్వామి, ప్రాణనాథ్, దరియా సాహబు. ఆన్సర్ వచ్చేసి స్వామి ప్రాణనాథ్. ఈయన ప్రణామి సాంప్రదాయానికి ప్రవర్తక హై. ఈ కుల్జం స్వరూప్ అనేది 1000 పేజీల పుస్తకము, మొత్తం కూడా 14 ఖండాలు ఉన్నాయి. ఇలాంటివి కూడా కొద్దిగా టఫ్ బిట్స్ కూడా మనకు వస్తుంటాయి. అన్ని పుస్తకాలు రెఫర్ చేస్తే కానీ మనకు ఇది ఒక ప్రామాణికంగా అర్థం కాదు. అలాగే హిందీ కహానీ కా శుభారంభ ఇస్ వర్ష మే హువా హై. ఇది 19లో మనం ఆచార్య రామచంద్ర శుక్లజీని ఇందుమతి కహానీ కిషోరిలాల్ గోస్వామి గారు రాసిన దాన్నే ప్రథమ కహానీ చెప్పింది కాబట్టి కరెక్ట్ 19లోనే అది ప్రారంభమవుతుంది. అది మన మెటీరియల్లో 224 పేజీ పార్ట్ 2లో ఉంది. అలాగే ఆధునిక్ హిందీ సాహిత్య के प्रवेश द्वार के रूप में इस युग को मानते हैं. ఇది జనరల్ బిట్టు. స్టార్ట్ అయ్యేది మనకు ఆధునిక యుగంలో భారతీయందు యుగం. అలాగే हिंदी भाषा के विकास के इस काल में हिंदी में आई और औ में 2 संयुक्त स्वर आ गए हैं. అదే నేను చెప్పేది 5వ యూనిట్ మనం అద్భుతంగా చాలా ప్రామాణిక పుస్తకాలను తయారు చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మన మెటీరియల్లో 257వ పేజీలో పార్ట్ 1లో ఉంది చూడండి, డైరెక్ట్గా ఆదికాల్ సంబంధించింది. అలాగే కౌన్ జ్ఞాన్ నిర్ణయ్ ఇన్కి రచనాకార్ కౌన్ హోతా హై మత్స్యేంద్రనాథ్ జీ. నాథ్ సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి. పేజ్ నెంబర్ మనకు 68వ పేజీలో పార్ట్ 2లో మనకు డైరెక్ట్గా ఉంది చూడండి బిట్టు. అలాగే నంబోరి వాలి తిజోరి నామక్ హాస్య కథాకే లేఖక్ క్యా హై అనేది ఉంది. ఇది మనకు ఏ మెటీరియల్లో కూడా దొరకదు, గులాబ్ రాయ్లో కానీ మా మెటీరియల్లో కానీ. అలాగే ఆచార్య రామచంద్ర శుక్లు, డాక్టర్ నాగేంద్ర, ఎందుకంటే ఇది కంటెంట్కి సంబంధించిన బిట్టు. ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ బుక్లో ఈ బిట్టు ఉంది మనకు. అందుకోసం మిత్రులారా నేనేం చెప్తున్నానంటే ఒక్క బిట్టే వస్తుంది కానీ అన్ని పుస్తకాలు మనం చదవాలి. అలాగే మనం ఇంకో బిట్ను మనం గమనించినట్లయితే మగరి और डडारी सिरोही గోడ్వాటి షెకావటికే ఉపబోలియా ఈ ఏ భాషకు ఈ ఉపబోలి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఇది కూడా మన 5వ యూనిట్కి సంబంధించింది. మన మెటీరియల్లో చాలా అద్భుతంగా మనం తయారు చేయడం జరిగింది. 219వ పేజీలో పార్ట్ 1లో ఇది నీట్గా ఉంది చూడండి. इसलिए मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएं जो हम आपको वास्तविक रूप में जो बताए हैं, केवल 1 या 2 किताबें पढ़कर हम मंजिल ना पहुंच सकते हैं, लेकिन उनके साथ साथ हम
ప్రామాణిక పుస్తకం को लेकर पढ़ना चाहिए। ఇప్పుడు మనం తెలియజేసాము, చూపెట్టాము రీసెంట్ జేఎల్ సంబంధించిన పేపర్లో ఒక్క బిట్టే వచ్చింది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సంబంధించిన బిట్టు ఒక్క బిట్టే వస్తుంది. ఎందుకంటే ఉండేవి 150 బిట్లు, కొన్ని వందల కవుల గురించి ఉంటుంది కాబట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఖచ్చితంగా చదవాల్సిందే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్. ఎందుకంటే ఎగ్జామ్ తర్వాత మనం చూసుకొని బాధపడేదానికన్నా ముందే మనము గ్యాదర్ చేసుకొని చదువుకోవడం మంచిది. అలాగే మా వంతుగా మేము మన యాప్లో పీడిఎఫ్ ఫైల్స్ కూడా పెట్టడం జరుగుతుంది, వాటిని కూడా మీరు ఉపయోగించుకోండి. మన బుక్ను ఇంతకుముందు రెఫరెన్స్గా అని చెప్పినాము, ఇప్పుడు నమ్మకంగా రెఫరెన్స్తో పాటు ప్రిఫరెన్స్గా కూడా మా మెటీరియల్ని మీరు ఖచ్చితంగా ప్రామాణికంగా చదవచ్చు. దాంతోపాటు మీరు మళ్ళీ నేను అదే చెప్తున్నాను, ఒక్క మెటీరియల్ మీదనే ఆధారపడకుండా ఖచ్చితంగా డాక్టర్ గులాబ్ రాయ్ది, డాక్టర్ నాగేంద్రది, ఆచార్య రామచంద్ర శెట్ల బుక్ది, ఎనీ పీజీ సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ ఒకటి తీసుకొని, అలాగే ఇంటర్మీడియట్ సంబంధించిన పుస్తకాలు, డిగ్రీకి సంబంధించిన పుస్తకాలు లైన్ టు లైన్ చదవాలి. అలాగే మన మెటీరియల్ అనేక పుస్తకాల నుంచి మనం తయారు చేయడం జరిగింది కాబట్టి కొద్దిగా కొన్ని పుస్తకాలున్న ముద్రణ లోపము, కొద్దిగా బోల్డ్గా కొద్దిగా చిన్నగా ఉన్నాయి. పెద్ద మనసుతో మీరు అందరూ కూడా అర్థం చేసుకొని దాన్ని స్వీకరించవలసిందిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. కానీ మనది చాలా నాట్ టాट बाट और आडंबरों से उसी तरह नहीं रहती है जो प्रामाणिक रूप में रहती है, वास्तविक रूप में रहती है। इसलिए मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएं जो प्रश्न पत्र को जो समझकर हमारी जो पुस्तकों को సూక్ష్మ రూపంలో పడనా చేయాలి, లైన్ టు లైన్ చదవాలి, నోట్స్ ప్రిపేర్ చేయాలి, చాలా ఓపిక కలిగి ఉండాలి, చాలా సహనాన్ని కలిగి ఉండాలి, చాలా పట్టుదల కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న వాళ్ళకి అది విజయం వస్తుందే తప్ప ఏదో ఆషామాషిగా పైన చదివితే జాబ్స్ రావు, మళ్ళీ నోటిఫికేషన్లు రావు. ఇదే నా చివరి నోటిఫికేషన్ అని మీరు బలంగా చదివి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మళ్ళీ నేను ఎప్పటికి కూడా ఇదే చెప్తాను, जो हम ईमानदारी से जो मटेरियल तैयार किया है, जो मटेरियल उसे पुस्तकों के रूप में तैयार किया है, जो आप ही उपयोग कर लो, दूसरों को ना दीजिए, क्योंकि हमारे भविष्य होता है, हमारे जीवन का लक्ष्य होता है. ఇది చదువుకో. అలాగే నువ్వు మా యొక్క యూట్యూబ్ సంబంధించిన 2 క్వశ్చన్స్ డైలీ అటెంప్ట్ చెయ్యి, దానివల్ల నీకు మంచి జరుగుతుంది. అలాగే సండే ఎగ్జామ్స్ రాయి. మన మదీనా హిందీ విద్యాలయ యాప్ మీకు ఉచితంగా అన్ని రకాలుగా మీకు साथ के साथ हाथ भी देती है. और सभी लोगों को, जो मेरे भाई बहन को जो संक्रांति के हार्दिक शुभकामनाएं हैं. और आने वाली संक्रांति को सभी लोग सरकारी नौकरी में आप जो मनाना, यही हमारे मदीना हिंदी विद्यालय की इच्छा होती है. इसलिए सभी मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएं कड़ी मेहनत कर दीजिए, कड़ी जो श्रम कर दीजिए, अपन लक्ष्य को जरूर आप पहुंचते हैं. सभी को सधन्यवाद.